ఇప్పటివరకు ఇజ్రాయెల్ అమెరికా మధ్య పరిమితం అనుకున్న యుద్ధం సెగ ఇప్పుడు హిందూ మహాసముద్రాన్ని దాటి యూరోప్ను తాకుతోంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డీగో గార్షియాపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడం సంచలనాన్ని రేపుతోంది. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బేస్ను టార్గెట్ చేయడం ద్వారా ఇరాన్ తన క్షిపణి సామర్థ్యం ఎంత పెరిగిందో ప్రపంచానికి చాటి చెప్పింది. అంటే ఇకపై లండన్, ప్యారిస్, బెర్లిన్ వంటి యూరోప్ నగరాలు కూడా ఇరాన్ క్షిపణి పరిధిలోకి వచ్చినట్లేనని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. పశ్చిమాసియాలో సెగలు రేపుతున్న యుద్ధం ఇప్పుడు గ్లోబల్ వార్గా మారుతోందా? ఇరాన్ తాజాగా చేసిన సాహసం చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హిందూ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న కీలక సైనిక స్థావరం డీగో గార్షియా వైపు ఇరాన్ 2 క్షిపణులను ప్రయోగించింది. నిజానికి ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులు కేవలం 2000 కిలోమీటర్ల లోపు లక్ష్యాలనే ఛేదిస్తాయని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ దానికి రెట్టింపు దూరంలో, అంటే సుమారు 4000 కిలోమీటర్ల దూరంలోని డీగో గార్షియాను టార్గెట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీటిలో ఒక క్షిపణి సాంకేతిక కారణాలతో కుప్పకూలిపోగా, మరొకటి అమెరికా తన రక్షణ వ్యవస్థల ద్వారా అడ్డుకుంది. ఇరాన్ నుంచి డీగో గార్షియా ఎంత దూరమో దాదాపు అంతే దూరంలో యూరప్ దేశాల రాజధానులు ఉన్నాయి. లండన్, ప్యారిస్, రోమ్, బెర్లిన్ వంటి నగరాలు ఇప్పుడు ఇరాన్ ప్రయోగించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణుల పరిధిలోకి వచ్చేశాయి. ఇరాన్ ఉపయోగించిన ఖొర్రం షహర్ 4 వంటి క్షిపణులు ఇప్పుడు పశ్చిమ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బ్రిటన్ తన స్థావరాలను అమెరికా దాడులకు ఉపయోగించుకోవడానికి అనుమతించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ ప్రతీకార దాడికి దిగింది. ఇది కేవలం అమెరికాకు మాత్రమే కాదు, తమ జోలికి వస్తే యూరప్ను కూడా వదిలేది లేదని ఇరాన్ ఇచ్చిన గట్టి హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం విఫలమైనా ఇరాన్ పంపిన సంకేతం మాత్రం ప్రపంచ దేశాలకు స్పష్టంగా చేరిపోయింది. ఇరాన్ క్షిపణి సామర్థ్యం ఇప్పుడు అంచనాలను దాటిపోయింది. రాబోయే రోజుల్లో నాటో దేశాలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.